నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. కరీంనగర్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం సర్వసభ సమావేశం రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి మాట్లాడుతూ కార్పొరేటర్ జ్యువెలరీ షాప్ల వల్ల వృత్తిని కోల్పోయిన స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. తమిళనాడు తరహాలో సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. గత ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకోలేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆదుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం అన్నది. మరి ఈ యొక్క సమావేశానికి ప్రతి గ్రామ మండల పట్టణ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి స్వర్ణకారుల మరి వాళ్ళ బాధలు మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల నుండి మేము స్వర్ణకారులు మరి పనులు లేక ఆర్థిక ఇబ్బందులతోటి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, పనులు లేక కార్పొరేట్ ఉద్యోగుల వల్ల. ఈ విషయాన్ని గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రస్తుతానికి మేము చాలాసార్లు విన్నవించుకున్నాం. మరి 2023 వరకు వారిని విన్నవించుకుని ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళు. మరి అదేవిధంగా స్వర్ణకారుల ఘోషతోటి ఇవాళ ఆ ప్రభుత్వం లేకుండా పోయినది. మరి అదేవిధంగా ఈరోజు బంగారు వృత్తి చేసే స్వర్ణకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందనే ఉద్దేశంతో మేమందరం రాష్ట్రంలో ఉన్న స్వర్ణకారులు మొత్తము కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఇలా గెలిపించినారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము మా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ గారికి దగ్గరికి బీసీ మినిస్టర్ వారికి తెలియజేసినాం. అయ్యా, స్వర్ణకారులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నారు. మరి వెల్ఫేర్ బోర్డు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు హామీ ఇచ్చినారు. స్వర్ణకారులకు తమిళనాడు తరహా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇచ్చినారు. అదేవిధంగా మీరు ఈరోజు ఆ ప్రక్రియ ఏదైతే పేమెంట్ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక తీసుకొచ్చి ఉన్నది, ఆ నివేదికను మీరు ప్రభుత్వం దృష్టి ద్వారా మీరు కంపల్సరీ మాకు ఆ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని మేము తెలియజేసినాము. వారు సానుకూలంగా స్పందించినారు. ఈరోజు కూడా మేము ఇక్కడ ఆహ్వానించినాము. వారికి ఈరోజు బడ్జెట్ సమావేశం ఉంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ నగరం రాలేకపోయినారు. మేము ఈ ఆషాఢ మాసం అయినా కరీంనగర్ రాలేకపోయినారు. ఇది అయిన తర్వాత హైదరాబాద్లో వారికి కలుస్తాము. కలిసి మేము ఖచ్చితంగా మా సమస్యలు ఏమున్నదో మీ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు ఏర్పాటు చేసినాము. మేము ప్రభుత్వానికి ముఖ్యంగా స్వర్ణకారులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. 272 జీవో సవరణ చేసి అది అమలు చేయాలి. 50 సంవత్సరాలు నిండిన స్వర్ణకారులకు పెన్షన్లు అన్ని కులాలకు ఎట్లు ఇస్తారు అదేవిధంగా స్వర్ణకారులకు పెన్షన్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇలా ఆత్మహత్య చేసిన స్వర్ణకారులకు ప్రభుత్వము మరి వారిని ఆదుకోవాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లు మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాము. ఈరోజు మీడియా ద్వారా నేను ఈ మీడియా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా సమస్యలు ఎవరికి తెలియదు, మీ ద్వారానే ఇవాళ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ కరీంనగర్ పట్టణంలో మరి పెద్ద ఎత్తున వేలాది మందితోటి మేము ఈ సమావేశం ఏర్పాటు చేసినాము. మేము ప్రభుత్వానికి రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున మేము ఈరోజు విన్నవించుకుంటున్నాము. ఇదే విధంగా మరి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తానని ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. ఇదే విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై స్వర్ణకార, జై స్వర్ణకార. నా పేరు చేపూరి వెంకటస్వామి, రాష్ట్ర స్వర్ణకార సంఘం జనరల్ సెక్రటరీ. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఒక తపనతోని కొట్లాడి చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు కూడా చాలామంది ప్రాణత్యాగం చేశారు. మా విశ్వబ్రాహ్మణుల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణ అని బంగారు పని చేసేటోళ్లకు బతుకులు లేకుండా చేసింది ఆ గవర్నమెంట్. 10 సంవత్సరాలు మమ్మల్ని నానా కోసపెట్టి 33 జిల్లాలు చేసి 33 జిల్లాలో కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థకు వీళ్ళు లైసెన్సులు ఇచ్చుకుంటూ కార్పొరేట్ జ్యువెలర్లు స్టార్ట్ చేస్తూ మా స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్ళ స్వర్ణకారుల నోట్లే మట్టి కొట్టారు. కాకపోతే వృత్తి లేక చాలామంది స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకుంటారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో మేము సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం 33 జిల్లాల నుంచి స్వర్ణకారులు వచ్చారు. ఈరోజు వర్షం కారణంగా చాలామంది తక్కువ వచ్చారు. అయినా కానీ పెద్ద ఎత్తున సక్సెస్ చేసిండ్రు. వీళ్ళందరికీ ధన్యవాదాలు, స్వర్ణకారులందరికీ. కాకపోతే ఈ స్వర్ణకారులు ఆత్మహత్య చేసుకుంటారు. కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థ ఏదైతే ఉందో అన్ని జిల్లాల విస్తరించి మా చేతి వృత్తులకు
చేతి వృత్తులు లేకుండా చేసి మా నోట్ల మన్ను కొట్టొద్దు అని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఎన్నిసార్లు మొరయించినా వాళ్ళు వినలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మా మొర ఆలకించి ఈ కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థ కళ్ళెమేస్తుంది. మా స్వర్ణకారులకు చేతి వృత్తులు చేసుకొని బతికే స్వర్ణకారులకు జీవనోపాధి కల్పిస్తారని చెప్పి మేము మంత్రులను కలవడం జరుగుతుంది. ఈ మధ్యలో బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలిసాం మేము రాష్ట్ర సంఘం నుంచి. ఈరోజు వచ్చేవారే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, నేను వస్తలేను, ఈ సమావేశాలు అయిపోయాక నేను మీతో మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతా అన్నారు. మాది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2008లో ఒక 5 మెన్ కమిటీ వేశాడు. ఆ 5 మెన్ కమిటీ రిపోర్ట్లో స్వర్ణకారులకు ఒక వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని 5 మెన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ వెల్ఫేర్ బోర్డు నేను ఖచ్చితంగా అమలు చేస్తా, రేపు ప్రొద్దున రచ్చబండకు పోయి వచ్చిన తర్వాత సిగ్నేచర్ చేస్తా దీని మీద అని రాజశేఖర రెడ్డి గారు తిరిగి లోకాలకు వెళ్ళిపోయాడు. లేకపోతే ఆ రోజు రాజశేఖర రెడ్డి బతుకుంటే మాకు ఈరోజు ఈ కష్టాలే ఉండేవి కావు. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మేము ఎన్నో 1000 ఆశలతో మేము ఉన్నాం, 1000 కళ్ళతో ఎదురు చూస్తాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు న్యాయం చేస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఏం చేయలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. అయ్యా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కుటుంబాలకు. ఇంకోటి స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, రాజకీయ నాయకులకు కానీ ప్రతి మీడియా ద్వారా ఏం చెప్తున్నామంటే, ఒక ఊర్లో విశ్వబ్రాహ్మణులు సంతోషంగా, విశ్వబ్రాహ్మణ వడ్లోళ్ళు, కమ్మరోళ్ళు, కంచరోళ్ళు, కాశోళ్ళు, అలాగే స్వర్ణకారులు వీళ్ళు సంతోషంగా ఉంటే ఆ ఊరు సంతోషంగా ఉంటుంది. ఒక ఊరు కానీ మన రాష్ట్రం కానీ వీళ్ళు సంతోషంగా ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే అన్ని కులాల కన్నా అన్ని కులాలు బాగుండాలి, భగవంతుడా కాలం కలిసి రావాలి, అన్ని పంటలు సమృద్ధిగా పండాలి, వాతావరణం దేవుడు కూడా సహకరించాలని మొక్కేది ఈ 5 జాతులే. ఈ 5 జాతులకి ఇలా కలకలు అనిపిస్తే ఎవ్వడికి కూడా పుట్టగతులు ఉన్నాయని చెప్పి మేము ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మీద 1000 ఆశలతో మేము ఎదురు చూస్తాం. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మాతో విన్నట్టు ఉండలేరని చెప్పి అడిగితే దానికి సంఘం ఏం చేయలేదు. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మనం ఏదైనా చట్ట ప్రకారమే పోవాలి, అంతేగాని చట్ట వ్యతిరేక చర్యలు చేసుకుంటే ఎవరు కూడా చట్టం ఉపేక్షించదు. కాబట్టి ఇట్లాంటివి కల్పించి సిరిసిల్లలో కొన్ని క్లస్టర్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం మారినాక వారికి ఇవ్వాల్సిన పనులు ఇవ్వక వాళ్ళు చేసుకోవడం లేదు, వాళ్ళకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి వాడు కూడా మొన్న రోడ్ల మీద బైఠాయించి ప్రభుత్వానికి వారి యొక్క నిరసన తెలియజేశారు. అలాగే మనం కూడా ఈరోజు ఈ సభలో ఏదైనా ఒక మంచి తీర్మానం చేసుకొని ఒక పెద్ద రాస్తారోక కార్యక్రమం కానీ బహిరంగ సభ కానీ ఏర్పాటు చేసుకుంటేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి మా జిల్లా స్వర్ణకార సంఘం తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. మేము ఇంత క్వాంటిటీ కొన్నాం, మేము ప్రభుత్వానికి 3% GST కట్టినాం. ఇది ఒకవేళ దొంగ బంగారమే అయితే దాన్ని లీగల్గా మనం దాన్ని యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు క్యాష్ రూపంలో కొప్పన్న రమేష్ అన్న గారు ప్లీజ్ వెల్కమ్ డాడ్. మన ఎదురపురం మహేష్ గారికి జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి వారు ఇప్పుడే నాకు ఫోన్ చేసి ఊరికి వెళ్తున్నా చెప్పాను. తదుపరి మన కొప్పన్న రమేష్ బాబు గోదావరి పట్ట రాజబ్రహ్మం గోదావరి వాస్తవ్యులు పట్ట శ్రీకాంత్ ముత్తోడు మహేశ్వరాచారి జమ్మిగుంట
ఫస్ట్ జరిగింది. దాని దృష్టిని మా యొక్క వృత్తి అంతరించిపోతుంది. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రావాలని మనం కోరుకున్నాం. చేతి వృత్తులు అంతరించిపోతున్నాయి. గ్లోబలైజేషన్ పెట్టుబడి వ్యవస్థ వల్ల, కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థ వల్ల, బంగారం పెరగడం వల్ల గ్రామం బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే నగరాలు బాగుపడతాయి. మన గ్రామీణ ప్రాంతంలోని మన పేద స్వర్ణకారులను ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, మన కార్యవర్గం, వాళ్ళందరూ, వాళ్ళ మినిస్టర్లందరూ కూడా మమ్మల్ని మా కులవృత్తులను ఆదుకోవాలని చెప్పి, మాకు ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మా పల్లెటూరు విలేజ్లలో కనీసం పని చేసుకుంటే కూడా పరిస్థితి లేదు. మా పని చేసే పనిముట్లు తుప్పుపట్టి పోతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆలోచించి మాకు కూడా ఒక ప్రత్యేకమైన ఫెడరేషన్, స్వర్ణకార ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ముత్తో శ్రీనివాస్, స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కరీంనగర్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ జిల్లాలో మా స్టేట్ అధ్యక్షుల వారు మరి స్వర్ణకారుల మీద మీటింగ్ పెట్టిండ్రు. వాళ్ళ చావుల కోసమే ఈరోజు ప్రత్యేకమైనటువంటి మీటింగు మరి ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లకు మేమందరం వచ్చినాము. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వమే చేయాలి. బీద సాదా అనే ప్రజలకు అందరికీ కూడా ప్రభుత్వమే చేస్తుంది. మాకు ఏదో ఆ బ్రహ్మంగారి శాపమో ఏంటో తెలియదు, కానీ మా ఒక్కరికే ఈ బాధలు అవుతున్నాయి. మరి ఇప్పుడు అందరూ స్వర్ణకారులందరూ 33 జిల్లాల వాళ్ళు ఇక్కడ వాళ్ళకు ఛార్జీలు లేకున్నా కూడా ఛార్జీ పెట్టుకొని అప్పులు చేసుకొని అయినా ఈ స్టేట్ అధ్యక్షుల వారి పిలుపు కోసము ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలని చెప్పుకుంటున్నారు. వారు మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా నేను కూడా చెప్తున్నాను. నా పేరు మనోరమ, మహబూబాబాద్. నా జీవితం మొత్తము కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసినాను, మా క్యాస్ట్కు అంకితం చేసినాను. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ అయినటువంటి రేవంత్ రెడ్డి మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, అందరూ మినిస్టర్లు కలిసి మాకు న్యాయం చేయాలి. మా కార్పొరేషన్ మాకు ఇవ్వాలి. మరి ఇప్పుడు ఆ కార్పొరేషన్ కూడా రాజశేఖర్ గడు గారికి అందరూ చెప్పినారు. ఆ రోజు ఆయన ఉంటే అది అప్పుడే అయ్యేది. ఇప్పటికైనా దయచేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే రాజకీయంగా ఎదిగినప్పుడే మా క్యాస్ట్ బాగుపడుతుందని నేను విన్నవించుకుంటాను. ఒకటి మాకు దయచేసి కార్పొరేషన్ ఉంటే దాంట్లో మరొక చైర్మన్ ఉంటారు, ఓ 10-12 మంది, ఎంతమంది అయినా మీ దయ వలన దానికి డైరెక్టర్లు ఉంటారు. మేము రాజకీయంగా ఎదుగుతాము. మరి మొన్న 35 చైర్మన్లు విడుదల చేశారు. అన్ని క్యాస్టులకు కూడా కార్పొరేషన్ ఇచ్చారు. మేమేం పాపం చేసినామయ్యా? ప్రకృతికి ఎంత విలువ ఉన్నదో మా క్యాస్ట్ కూడా అంత విలువ ఇవ్వాలి, ప్రజలైనా ప్రభుత్వమైనా. ఎందుకంటే అందరికి అవసరాలకు మా క్యాస్టు 5 కులాలు కూడా అందరికీ అవసరమే. ఇవాళ దున్నే రైతుకు నాగలి, తినే కంచము మాది, పండే మంచము మా వాళ్ళు చేసింది. మరి ఒకటి మన భారతదేశంలో కట్టు బొట్టు అనే దేశం మనది. దానికి తాళి కడితేనే ఆలి. ఆ పుస్తె మట్టెలు చేసేది మేము, మా క్యాస్టు. కాబట్టి లైసెన్స్ ఇస్తే నా భార్య అంటున్నారు ఇవాళ. ఆ మాట అనటానికి కూడా మేము కావాలి, అన్నిటికీ మేము కావాలి. మాకు కుర్చీ వద్దు, మేము వెనుకనే ఉండాలి. మామూలను చూసే ప్రభుత్వం ఇంతవరకు రాలే. కానీ ఎప్పుడైనా ఏదైనా కొద్దిగా గొప్ప చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని నా చిన్నటి నుంచి కూడా నాకు తెలుసు. ఈరోజు మేము వేడుకునేది ఏంటంటే అందరూ కూడా వినతి పత్రాలు అందరూ ఇచ్చొచ్చిండ్రు ముఖ్యమంత్రి గారికి. కానీ అవి ఏ చిత్తబుట్టకో పోకుండా అందరూ చేసిన పని రేవంత్ రెడ్డి గారు చేయకుండా మా క్యాస్ట్ను ప్రత్యేకంగా మా బ్రహ్మంగారి తరపున వేడుకుంటున్నాము. మేము బ్రహ్మంగారి బిడ్డలము. బ్రహ్మంగారు అంటే ఒక చరిత్ర, ఆ చరిత్ర ప్రజలకు అందరికీ అవసరము. కాబట్టి మమ్మల్ని గుర్తించి
మా స్టేట్ అధ్యక్షుల వారు మేము అందరం కలిసి ఓ కమిటీ వేసుకొని తమ దగ్గరకు వస్తాం, మాకు న్యాయం చేయి. ఒకటి అందరు మినిస్టర్లను కూడా కోరుకుంటున్నాం, ప్రభుత్వాన్నే కోరుకుంటున్నాం. మరి మేము ఇప్పటివరకే రోడ్ల మీద పడ్డాము, మళ్ళీ రోడ్ల మీద పడకుండా ఎంతమంది ఆడవాళ్ళు ఇవాళ కులం పేరు చెప్పుకోకుండా బ్రతుకుతూ ఉన్నారు. ప్రతి పని కూలికి పోతూ ఉన్నారు. కూలి తెలియదు, మాకు పనులు రావు, ఇళ్లలో ఉండి బతికిన వాళ్ళం. కానీ పల్లెటూరు వాళ్ళు అసలు ఎంతమంది వలస పోతున్నారో ఎక్కడెక్కడ బ్రతుకుతున్నారో తెలియదు. ఆ బాధలు చూడలేక భరించలేక ఇవాళ రాష్ట్ర నాయకులు వచ్చి కరీంనగర్లో మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి తెలియజేద్దాం రండి అని చెప్పి అందరినీ పిలుపునిచ్చాడు. మేము వచ్చాము. ఇదే పిలుపు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రజలందరూ కూడా. మా ఒక క్యాస్ట్ ప్రజలు అందరూ ఆడ మోగ తేడా లేకుండా మరి హైదరాబాద్లో ధర్నాలు చేద్దాం అది ఇదని అంటే కాదు, మనందరం పోదాం, ఫస్ట్ పోయి మాట్లాడుకొని చేసుకొని. కాకపోతే మరి ఇదే ఆత్మహత్యలు మాత్రము లేడీస్ అందరు వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముందే ఆ అసెంబ్లీ ముందా అక్కడ ఎక్కడ చేసుకుంటారో కూడా తెలియదు. మరి ఆ బాధలు మీరు అర్థం చేసుకుంటారని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ ఈరోజు ఇక్కడ జరిగిన ఈ మీటింగ్ తోటే మమ్మల్ని అర్థం చేసుకొని మా క్యాస్ట్ను అర్థం చేసుకొని విశ్వబ్రాహ్మణుల తరఫున కార్పొరేట్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి అన్ని విధాలా కూడా ఆదుకోవాలి. అందుకని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి పిలిచి ఇచ్చినందుకు మా అధ్యక్షుల వారికి మీ అందరికీ మీడియాకు నమస్కారం. జై స్వర్ణకార. జై స్వర్ణకార. జై స్వర్ణకార. ధన్యవాదాలు. సమయం అడిగి